आप देख रहे हैं इंडिया 29 स्टेट्स न्यूज। बढ़ते हैं न्यूज की तरफ। राजेश साहब చక్కగా నెంబర్ ప్లేట్లు ఒక్కొక్క ప్లేటు తీసి ఒక్కొక్క పాటు మారుస్తున్నాడు. కొమ్ముని పట్టుకుని అప్పచెప్పింది. హలో ఈ బండి బాగుందన్నా. చిలకలపూడి పరిసర ప్రాంతాల్లో గత 3 నెలలుగా అనేక బైకులు చోరీ జరగడం జరిగింది. అందులో భాగంగా గౌరవ ఎస్పీ సార్ ఆదేశాల మేరకు డిఎస్పీ సార్ పర్యవేక్షణలో మేము బైక్ ఇక్కడ సెంటర్లో ఉండి వెహికల్ చెక్ చేస్తుండగా మాచవరం మిట్టి దగ్గర వెహికల్ చెక్ చేస్తుంటే ఒక అతను అనుమానాస్పదంగా కనిపించాడు. ఆ వ్యక్తిని ఎవరో ఏమిటని అడుగుగా నేను గత 2-3 నెలలు బట్టి బైకులు నేరాలు చేస్తున్నాం. సుమారు ఇంతకుముందు చాలా నేరాలు చేసి బైక్ అఫెన్స్ సంబంధించి ఇతరులకు అమ్మి అవి నేను ఇంటి నిర్మాణ ఖర్చులకు అది వాడానని చెప్పి తెలియపరచడం జరిగింది. మళ్ళీ గద్దించి అడగా బైకులు ఎక్కడున్నా ఏంటని చెప్పగా కొన్ని ఇంటి దగ్గర కొన్ని వాళ్ళ సరౌండింగ్ ఏరియాలో చెప్పడం జరిగింది. ఆ బైక్స్ అన్నీ కూడా సుమారుగా 8 బైకులు ఉన్నాయి. 4,50,000 రూపాయలు బైక్ వాల్యూ ప్రాపర్టీ ఉంటుంది. అతన్ని తీసుకుని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్ కూడా పంపుతాం. తటవర్తి సాయి వెంకట కిషోర్, ఇతని వయసు 20 సంవత్సరంలో. ప్రీవియస్గా ఇంతకుముందు చేసిన నేరాల్లో ఏమి నేర చరిత్ర ఏమి లేదు. కొత్తగా ఇతను తల్లిదండ్రులు లేకపోవటం, ఒక పెంపుడు తల్లి పర్యవేక్షణలో ఉండటం వల్ల విలాస జీవితానికి అలవాటు పడి అవసరాల నిమిత్తం చిలకలపూడి పరిసర ప్రాంతాల్లో సర్కారు తోట, కొబ్బరి తోట, చిలకలపూడి రింగ్ ఏరియాలో ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న 2 వీలర్స్ని దొంగతనం చేయడం జరిగింది. తోట ఇతను ఉండేది నివాస ప్రాంతం సర్కారు తోట. వాళ్ళ తల్లిని ఇతను ఇద్దరు ఉంటారు. ఇతను కోనేరు సెంటర్ దగ్గర బట్టల షాపులో పనిచేస్తూ ఉంటాడు. జీతం 7,000 రూపాయలు ఇస్తున్నారు. దానివల్ల గురించి అనేక ఇతరత్ర అవసరాల నిమిత్తం చెడు వ్యసనాలకు లోనే దొంగతనం చేయడం జరిగింది. India 29 States News. Please support my channel, like, share and subscribe my channel.